జగన్మోహన్ రెడ్డి గారేమో రైతు బంధువు కింద 6,000 రూపాయలు ఆయన ఇస్తున్నాడు, ఇంకొక 6,000 రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు కలుపుకొని ఇస్తున్నాడు. ఇది ఎక్కడి అన్యాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నాడు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఇయ్యాల కదా అని ఎలక్షన్లప్పుడు మాట్లాడాడు చంద్రబాబు గారు. నిన్న చంద్రబాబు గారు ఆయన 20,000 ఇస్తానన్న రైతు బంధువులో ఈయన కూడా అదే పని చేస్తూ 14,000 చంద్రబాబు గారు ఇస్తారట, మిగతా 6,000 కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ ఫండ్ కలుపుకొని ఇస్తున్నాడు. మరి సైకో జగన్ అని తిట్టిన చంద్రబాబు గారు పిఎం కిసాన్ ఫండ్ కలుపుకున్నందుకు సైకో జగన్ అని తిట్టిన చంద్రబాబు గారు మరి అదే పిఎం కిసాన్ 6,000 కలుపుకుంటుంటే మరి చంద్రబాబు గారిని ఏమనాలి? ఏ నాయకులైనా మాట ఇచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటారు, మాట నిలబెట్టుకునేటప్పుడు ఇంకొక రకంగా తయారవుతున్నారు. అంటే ఎలక్షన్లు వస్తే ఒకలాగా మాట్లాడతారు, ఎలక్షన్లు అయిపోయినాక ఇంకొకలాగా మాట్లాడతారు. అందరూ అలాగే తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారేమో పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు అధికారంలోకి రాకముందు. తీరా చూస్తే ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ మాఫియా చేశారు. ఓకే మేడం, నమస్కారం మేడం. మాది మల్లంపేట, విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, గొల్లపిల్లి దగ్గర మాకు 7 ఎకరాలు ఇవ్వడం జరిగింది మేడం. ఈ రోజుకి కూడా రైతు భరోసా పడుతుంది, 1B వస్తుంది. ఈ రోజు తీసిన 1B అని మేడం ఇది. కానీ ఈ రోజు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 91లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఈ భూమి ఇవ్వడం జరిగింది మేడం. ఈ రోజు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నారు. మేము సాగొక్కులో కూడా ఉన్నాం మేడం. ఈ రోజు కూడా సాగొక్కులో ఉన్నాము. సాగొక్కు చేయడానికి వెళ్తే మా మీద పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. మాకు పండగతో కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టారు మేడం. 91లో మీకు పట్టా ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు సాగు చేసుకుంటున్నారు, సాగొక్కులో ఉన్నాం మేడం. ఇప్పుడు రైతు భరోసా కూడా పడ్డది మేడం. ఈ రోజు రైతు భరోసా కూడా పడింది. ఈ పొలము బ్యాంకులో తగదకా కూడా పెట్టాం మేడం. మరి ఎందుకు కాదంటున్నారు? మీ భూమి కాదని ఎందుకు అంటున్నారు? ఎవరంటున్నారు? అది మీది కాదు, మా ప్రభుత్వం మాదని చెప్తున్నారు మేడం. ఎవరంటున్నారమ్మా? బొబ్బులు బేబీ నాయన గారు. బొబ్బులు బేబీ ఎవరు? గొట్టపు సంవత్సరం విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు అంటున్నారు మేడం. సో 91లో మీకు భూమి ఇచ్చారు, కానీ ఆ భూమి ఇప్పుడు మీది కాదు అని ఎమ్మెల్యే గారికి అనుబడింది అని చెప్తున్నారు. అంతేనా? చాలా అన్యాయం కదా. ఏదమ్మా, ఎమ్మెల్యేకి ఎవరైనా ఫోన్ కలుపుతారేమో చూడండి, ఫోన్ లో దొరుకుతాడా? మీ ఎమ్మెల్యే ఎవరన్నారు? బేబీయా? ఎవరి దగ్గర ఫోన్ నంబర్ ఉందా? ట్రై చేయండి. చెప్పు. అమ్మా, 91 నుంచి ఈ ల్యాండ్ మీదే, మీరే సాగు చేసుకుంటున్నారు. మైక్ లో మాట్లాడండి. మాకు 19 అది మల్లంపేట గ్రామం. అటు తిరగండి. మాది బొబ్బిలి మున్సిపాలిటీ, మల్లంపేట గ్రామం అండి. మాకు 1991లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనిషికి 1 ఎకరా చొప్పున 7 ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందండి. మేము ఆ రోజు నుంచి నిన్న 24 వరకు, అంటే బొబ్బిలి ఎమ్మెల్యే గెలిచినంత వరకు ఆ భూమి మేమే సాగు చేసుకుంటున్నామండి. మేము జూన్ నెల 16వ తారీఖున పెద్ద వర్షం పడితే 17వ తారీఖున మేము దున్నడం జరిగిందండి. దున్నడం జరిగితే వాళ్ళ అనుచరులు వచ్చి ఈ భూమి ఎవరితో మీరెందుకు దున్నుతారండి వచ్చి మమ్మల్ని వేళ్ళగొట్టి పోలీస్ స్టేషన్కి పంపించారండి. అప్పుడు ఎస్సీ గారు ఏం చెప్పారంటే, అది ఎమ్మెల్యే గారిది అంటారు, మీరు ఏదైనా సమస్యలు ఉంటే రెవెన్యూ ఆఫీసులో తేల్చుకోండి అని మమ్మల్ని పంపించడం జరిగిందండి. ఆ రోజు తర్వాత ఎమ్మెల్యే మన ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే, మీకు 1 నెల రోజుల్లో ఎక్కడుందో ఏటని మీకు చూపిస్తాను చెప్తానని చెప్పి 1-2 మాసాలు నాకు తిప్పించారు. తిప్పించిన తర్వాత ఎక్కడో సర్వే చేసి మీ భూమి 2020
2017 మే నెల 26వ తారీఖు అప్పుడున్న తహసీల్దారు భూమి బదాలింపు చేయడం జరిగింది ఇంద్రమ్మ కాలనీకి అని చెప్పడం జరిగిందండి. మాకు భూమి బదాలింపు జరిగిందనేది మాకు తెలియదు, మాకు నోటీసులు ఇవ్వలేదు. అలాగని 2017లో జరిగింది అంటారు. కానీ ఇంద్రమ్మ కాలనీ అనేది 2006-7లో రాజశేఖర రెడ్డి టైంలో ఇంద్రమ్మ కాలనీ వచ్చిందండి. కాకపోతే ఆ రోజు నుంచి మన 2024 వరకు మేమే దున్నుకుంటాను, రైతు భరోసాలు పడుతుంది, పిఎం కాసన పడుతుంది, తర్వాత బ్యాంకులో క్రాప్ లోన్ కూడా తీసుకోవడానికి అప్పు కూడా తీరలేదండి. కాకపోతే ఇప్పుడు బేబీ నాన్న గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ 1 ఇవన్నీ మారిసి ఈ భూమి మీది కాదు ఇంద్రమ్మ కాలనీ కలిసిపోయిందని ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చి మమ్మల్ని పంపించడం జరిగిందండి. మేము లోకయత్తులో కోర్టులో కేసు వేసామండి. అలాగే మేము భూమి లోకయత్తుల కోర్టు వెళ్ళి అమ్మడం సైట్లో అమ్మేస్తాను అనేసి మేము ఒక వినపత్రం అక్కడ అంటించామండి. ఆ వినపత్రం అంటిస్తే అక్కడున్న ఎవరో అనుచరులతో మాకు ఎమ్మెల్యే గారు, పోలీస్ స్టేషన్ ఎంబారావు గారు, ఎమ్మెల్యే గారు కలిపి మమ్మల్ని అరెస్ట్ చేసి చూపించారండి. ఓ భోగి రోజు నాడు మాకు పోలీస్ స్టేషన్ అంటే 70 ఏళ్ళు వృద్ధులు అందరినీ మాకు తిప్పించి ఇబ్బంది పెడుతున్నారు సార్. మీ అందరి భూములు అమ్మా, అందరు ఇటు నించోండి అమ్మా, మీడియా వాళ్ళు ఈ ఫోటో తీసుకోవాలి అమ్మా, అందరు ఇటు నించోండి. మీరు జరగండి అన్న మీరు జరగండి. ఈ 7 ఎకరాల భూములు వాళ్ళు ఇటు రండి అమ్మా. అమ్మా మీ పాస్ బుక్లు మీరు పట్టుకోండి, అందరు బుక్కులు పట్టుకోండి అమ్మా, అందరు పాస్ బుక్లు పట్టుకుని అటు తిరగండి. అన్నా మీరు జరగండి అన్న మీరు జరగండి. అమ్మా అందరూ కనిపించేటట్టు నిలబడండి, అందరూ పాస్ బుక్లు ఇట్లా పైకి పట్టుకోండి. అమ్మా నేటికి 34 సంవత్సరాలు బట్టి మేమే సాగోక్కులో ఉన్నామమ్మా. నేటికి 34 సంవత్సరాలు బట్టి మేము చిన్నప్పుడు మాకు తెలిసి నుంచి గుమ్ములు గతకలు కప్పోనా ఉన్నా అన్ని ఉన్నారు ఇక్కడ. ఇట్లా పట్టుకోవాలమ్మా. ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారమ్మా, ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు. బ్రదర్ నమస్తే, నేను ఇది సర్వే నెంబర్ ఎంత అని చెప్పాలమ్మా? 635. హలో అక్క నమస్కారం అక్క. హలో అక్క నమస్కారం అక్క. అమ్మా వాయిస్ ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా? ఇక్కడే వస్తుందా, వినిపిస్తుందా? హలో అక్క నమస్కారం అక్క. నమస్కారం అండి ఎమ్మెల్యే గారు. బాగున్నారక్క? బాగున్నా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు ఇక్కడ మేము బొబ్బిలి దగ్గర పారాదిలో ఒక రచ్చబండ చేస్తున్నాము. ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. 635 సర్వే నెంబర్ లో 7 ఎకరాల భూమి మీరు లేదా మీ అనుచరులు కబ్జా చేయాలని చూస్తున్నారు అన్నది అలిగేషన్. అమ్మా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ 91లో ఈ భూమిని ఇచ్చిందట. అమ్మా నిన్నటి వరకు కూడా సాగు చేసుకుంటున్నారు. దీని మీద క్రాప్ లోన్ ఉంది, దీని మీద రైతు బంధు కూడా వచ్చింది ఇటీవల, రైతు భరోసా. సో ఎలక్ట్రికల్ టవర్ కూడా ఉంది. అంటే నేను చెప్పేది ఏమిటంటే ఇంత ఆథెంటికేటెడ్ గా ఈ భూమి వీళ్ళది అని మొన్నటి వరకు సాగు హక్కు కూడా ఉండి వీళ్ళు సాగు చేసుకుంటున్న ఈ ల్యాండ్ ని మీరో లేక మీ మనుషులో మీ ఎంఆర్ఓనో ఇప్పుడు దబాయించి మీ భూమి ఇది కాదు ఇంకో చోట ఎక్కడో ఉంది, ఇంకెక్కడో సర్వే చేస్తాం, ఇంకెక్కడో ఇస్తామని చాలా సతాయిస్తున్నారట. అమ్మా సతాయించట్లేదు తల్లి, యథార్థం ఏంటనేది మీకు వచ్చి చెప్తానమ్మా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పలేమమ్మా, నేను బయట ఇక్కడ రాజాం దగ్గర ఉన్నాను తల్లి. మీరు అర్థం చేసుకోవాల్సింది నేను రాజాం దగ్గర ఉన్నానమ్మా. పర్వాలేదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వాస్తవం యథార్థం ఏంటి అమ్మా తల్లి, ఒక్క నిమిషం అమ్మా. యథార్థం ఏంటనేది వాస్తవం ఏంటనేది మీకు అన్ని మీకు చెప్తారమ్మా, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయించుతానమ్మా. నాకు అవసరం లేదండి,
ఇక్కడ మరి రచ్చబండలో ఎవరికి చెప్పాలమ్మా? పబ్లిక్ గా వీళ్ళకి చెప్పాలి, 7 ఎకరాల వాళ్ళకి చెప్పాలి, మీరు వెళ్ళి కలవాలి. అమ్మ అవును, వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్తున్నారమ్మా. ఏం వాళ్ళకి ఎప్పటి చెప్తున్నారు? నుంచో చెప్తున్నారు. వాళ్ళకి ఎప్పటి నుంచో వాస్తవం యథార్థం ఏంటని చెప్తున్నారమ్మా. ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఆ సంబంధం లేదమ్మా, భూమితో సంబంధం లేదమ్మా. అరే 91 లో వాళ్ళకి ఇచ్చారంటున్నారండి అమ్మ వాళ్ళకి ఆ భూమి. భూమితో ఆ సర్వే నంబర్ వేరు, ఇది వేరు. అదేనమ్మా, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తెలుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని తప్పుతో పట్టేస్తున్నారు. వాళ్ళు భేదాల భూమి మనకి ఎందుకమ్మా? మనకి ఏం సంబంధం చెప్పండి? Exactly. మావే 100 ఎకరాలు దానం చేసాం వాళ్ళకి. మాకు ఏంటి అవసరం చెప్పండి? వాళ్ళు భూమి తీసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. మరి మీ మీద అలిగేషన్ వచ్చినప్పుడు ఈ బురద కూడా వాళ్ళు మీరు అలిగేషన్ కడుక్కోవాల్సిన అవసరం అలిగేషన్ అందరూ ఉంది. చేస్తారు. అలిగేషన్ అందరూ చేస్తారు. అలిగేషన్ వాస్తవం కాదు కదమ్మా. మీరు మేము కూడా 10 మందికి న్యాయం ఒకసారి చేసాడు, మేము ఎందుకమ్మా తప్పు చేస్తాం? లేదండి. అమ్మా, మా జీవితంలో మేము ఎప్పుడు లేదు తల్లి లేదు ఒక్క నిమిషం నా మాట వినండి. నో ద పబ్లిక్ ఇస్ నాట్ కన్విన్స్డ్ దట్ యు ఆర్ Public is ఇన్నోసెంట్ there, ఇన్ దిస్. అమ్మా, if they are not convinced, they are being put in a wrong way, అమ్మా. వాళ్ళని ఎగ్జాక్ట్లీ దట్స్ వై యు నీడ్ టు కొంతమంది సిట్ విత్ దెం. అమ్మా వాళ్ళు తప్పుదావ పట్టేస్తున్నారమ్మా. లేదండి, మీరు ఒక పని వాళ్ళు చేయండి. వాళ్ళు తప్పుదావ పట్టిస్తే మనకు సంబంధం ఏంటి తల్లి? మనకు కాంతి మన కాంతి అలిగేషన్ చెప్పండి. మీ మీద వచ్చిందండి కాబట్టి మీరు వీళ్ళని కూర్చోపెట్టుకొని ఎవ్రీథింగ్ we have proved that the allegation is wrong. We have proved it. యూ నీడ్ టు టెల్ ద We have పబ్లిక్ proved the ఇన్ అ allegation ప్రెస్ is wrong. అందుకే మీకు క్లియర్ అమ్మా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాను కదా మీ దగ్గరికి వచ్చి. నాకు అవసరం లేదండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూర్చోపెట్టి. లేదు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాక వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. మీ నియోజకవర్గంలో మీ మీద ఒక అలిగేషన్ వస్తే మీరు బురద కడుక్కోవాల్సిన అవసరం మీకు లేదా? హలో, సో మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నది ఏమిటి అంటే ఇది కాదు అని నాకు వచ్చి పర్సనల్ గా ఏదో చెప్పుకుంటారట. కానీ మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సింది ప్రజలకి, వీళ్ళకి, మీకి ఓట్లేసినందుకు. మీ అందరూ కూడా అన్యాయం జరుగుతున్న వాళ్ళ పక్షాన నిలబడితే న్యాయం జరుగుతుంది. ఈ రోజు 7 మందికి జరిగింది అంటున్నారే, రేపు 70 మందికి జరుగుతుంది, ఎల్లుండి 700 మందికి జరుగుతుంది. అన్యాయం ఎక్కడున్నా మీరు ఎదుర్కోకపోతే అన్యాయం ఎక్కువే అవుతుంది. అమ్మా, ఇది నిజమే అయితే మీడియా పక్షాన్ని వేడుకుంటున్నాం, వాళ్ళ పక్షాన నిలబడండి. మీడియా అందరూ కూడా అన్యాయం జరుగుతున్న వాళ్ళ పక్షాన, ప్రజల పక్షాన నిలబడకపోతే న్యాయం జరగదు. అన్యాయం ఏలుతే మన రాష్ట్రం బాగుపడదు, మన భూమి బాగుపడదు, మన బిడ్డలు బాగుపడరు. మీ అందరూ అర్థం చేసుకోవాలి. నిజంగానే వీళ్ళ పక్షాన న్యాయం ఉంది అంటే వీళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది, మీడియా అయినా ప్రజలైనా. అమ్మా, మీతో పాటు మేము కూడా ఉన్నాము. మా వాళ్ళు కూడా, మా డీసీసీ ఉన్నారు, కలెక్టర్ వరకు వస్తాడు. ఈ ఇష్యూని మళ్ళీ అక్కడ టేకప్ చేస్తారు. లీగల్ ఫైట్ ఎట్లాగో చేయండి. ఈ అధికారులు అంతా శాశ్వతం కాదు. న్యాయం మీ పక్షాన ఉంటే మీకు న్యాయం జరుగుతుంది. హలో హలో నమస్తే అండి, డిఆర్ఓ గారు. చెప్పండి మేడం. సర్వే నెంబర్ 635 లో 7 ఎకరాల భూమి ఉంది. హలో, ఏ ఊర్లో అమ్మా? ఏ ఊరు ఊరు పేరు మల్లంపేట. మల్లంపేట, మల్లపల్లి రెవెన్యూ. మీకు ఐడియా ఉందా అండి? నాకు ఐడియా లేదమ్మా, నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఇక్కడ. అవునా, గెస్ట్ హౌస్ పక్కనంట. మరి మీకు ఇష్యూ తెలియకపోతే నేను చెప్తాను. వీళ్ళకి 91 లో ల్యాండ్ ఇచ్చారట, ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది. వీళ్ళ దగ్గర పట్టాలున్నాయి, కానీ పాస్ పుస్తకాలు ఉన్నాయి, రైతు భరోసా కూడా పడింది, క్రాప్ లోన్ కూడా తీసుకున్నారు. నిన్న ఈ విడత నిన్న మొన్న పడ్డది కూడా పడింది. కానీ ఈ భూమి వీళ్ళది కాదు అని ఎంఆర్ఓ గారు అంటున్నారట. వెరిఫై చేస్తాను మేడం, అది వెరిఫై చేస్తాను నేను. వెరిఫై చేయించండి. ఇది నిజంగానే వీళ్ళ భూమి అయితే న్యాయం పక్షాన నిలబడాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అలాగే మేడం, అలాగే మేడం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీళ్ళతో కలిసి మీ దగ్గరికి వస్తారండి రేపు. అలాగే మేడం. ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్, న్యాయం చేయండి. సరే మేడం, సరే మేడం. రేపు ఇది అమ్మాయికి హలో కాదు ఉన్నాయా? అమ్మా
అమ్మా ఇక్కడ 500 ఎకరాలంటమ్మా. మా భూమి అమ్మా. కాకపోతే మేము వాళ్ళ భూమి మేము దున్నుతామండి. మేము వాళ్ళకి కనబడతామండి. వాళ్ళ భూమి మేము దున్నుతామా? మాకు 1991లో ఏ భూమి చూపించారో ఆ భూమే ఈ రోజు వరకు మేము దున్నుతామండి. 2024లో ఆయన గెలిచిన తర్వాత వాళ్ళ అనుచరులు వచ్చి మమ్మల్ని అడ్డించారండి. మేము ఆల్రెడీ 3 ఎకరాలు దున్నిన తర్వాత 4 ఎకరాలు దున్నుతుండగా వచ్చి అడ్డించి మా పోలీస్ స్టేషన్లు అంటే తిప్పించి ఇబ్బంది పెట్టించారండి. మొన్న రీసెంట్ గా మేము లోకయత్తులో కోర్టుకి వెళ్తే ఆయన ఈ సైట్ లేసి అమ్మేస్తాను భయానికి మేము ఒక చిన్న బోర్డు అంటే పేపర్ ఒక బ్యానర్ లాంటి పెట్టామండి. ఎందుకు పెట్టామంటే ఆల్రెడీగా అమ్మిస్తే తర్వాత ఎవరికి మీరు రేట్ చేశారని అంటారని ఉద్దేశంతో అక్కడ చిన్న బ్యానర్ పెట్టాము. ఇది కోర్టులో ఉన్నది, తేలేవారికి ఎవరు ముందుకు రావద్దు, కొనుక్కోవద్దు అని అర్జీ పెట్టుకున్నామండి. అక్కడ బోర్డు పెట్టాం. దానికి ఎంఆర్ఓ గారు మేమీ నాయుడు గారు కలిపి మాకు భోగి రోజు నాడు అరెస్ట్ చూపించారండి. అరెస్ట్ చేశారు. నైట్ పోలీస్ స్టేషన్ లేదండి, 10 వరకు ఉంచి మాకు పంపించారు. అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఓకే. 144 329 307 పెట్టారు. కేసు పెట్టారు. కేసు పెట్టారండి.